హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో తనకి ఇదే తొలి సెంచరీ, అది కూడా భారత జట్టు ఫాలో ఆన్ ప్రమాదం అంచున నిలిచినప్పుడు ఈ సూపర్ సెంచరీ సాధించాడు మన తెలుగు అబ్బాయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2లోని ఈ డైలాగ్ టీమ్ ఇండియా నైస్ సూపర్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో నితీష్ రెడ్డి రికార్డ్ సెంచరీ సాధించాడు. దీంతో భారత క్రికెట్ ఆటగాళ్లు, ప్రత్యర్థి ప్లేయర్లు, గ్యాలరీలోని క్రికెట్ అభిమానులందరూ నితీష్ రెడ్డిని అభిమానించారు. అయితే స్టేడియంలోని ఒక ఆయన మాత్రం ఏడుస్తూ కనిపించాడు. అయితే సరిగ్గా చూస్తే ఆ వ్యక్తి ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మరెవరూ కాదు, నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. 21 ఏళ్ల యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఆస్ట్రేలియాకు ఎంపిక చేసినప్పుడు అనుభవం లేని ఈ ఆటగాడు జట్టులోకి ఎందుకు ఎంపికయ్యారని ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. మాజీ క్రికెటర్లు కూడా ఈ ఆటగాడి స్థానంపై అనుమానాలు లేవనెత్తారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లను ఆపడానికి ఆస్ట్రేలియా కూడా ప్రణాళికలు వేసి ఉండవచ్చు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్ లా కనిపించాడు నితీష్ రెడ్డి. అయితే తెలుగు అబ్బాయి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశారు. నితీష్ రెడ్డి చిన్న వయసులోనే క్రికెట్ ఆడడం మొదలు పెట్టారు. అదే సమయంలో కుమార్ని క్రికెటర్ గా నిలబెట్టేందుకు అతని తండ్రి ముత్యాల రెడ్డి పెద్ద త్యాగమే చేశారు. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. నితీష్ కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగిగా ఉన్నారు. అయితే ఆయనకు విశాఖపట్నం నుంచి రాజస్థాన్ లోని ఉదయ్పూర్ కు బదిలీ అయింది. కానీ ముత్యాల రెడ్డి మాత్రం సొంతూరును వదిలిపెట్టి వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు. ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి నితీష్ ను క్రికెటర్ గా చూడాలని నిర్ణయించుకున్నారు. ముత్యాల రెడ్డి ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనకు ఇంకా 25 ఏళ్ల సర్వీసు మిగిలి ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.